హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశ్వర్ హోమ్ ఫుడ్స్. నేను మీ నవీన. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా బాగున్నారనుకుంటున్నా. అండ్ ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మన ఇంటికి ఒక సూపర్ యూజ్‌ఫుల్, టైమ్ సేవింగ్ కిచెన్ గ్యాడ్జెట్ వచ్చేసింది. అదే న్యూట్రిప్రో బ్లెండర్. ఎప్పటినుంచో ఒక మంచి కాంపాక్ట్ బ్లెండర్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఫైనల్లీ ఇదే ఆర్డర్ చేశాను. బాక్స్ ఓపెన్ చేయగానే మంచి రోజున ఆచారం ప్రకారం కొత్త వస్తువు కదా అని చిన్నగా బొట్టు పెట్టేశాను. మరి ఈ బాక్స్‌లో ఏమేమి వచ్చాయో, దాని క్వాలిటీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం రండి. ప్యాకింగ్ అయితే చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఓపెన్ చేయగానే ఫస్ట్ ఒక సిప్పర్ లిడ్ వచ్చింది. ఆ తర్వాత ఒక చిన్న జార్ ఉంది. నెక్స్ట్ ఒక పెద్ద జార్ అండ్ గ్రైండింగ్ లిడ్ ఉంది. ఆ తర్వాత మన మెయిన్ మోటార్ అయితే వచ్చేసింది. ఇది చాలా క్యూట్‌గా ఉంది. నెక్స్ట్ ఒక చిన్న లిడ్ ఉంది. ఆ తర్వాత యూజర్ మాన్యువల్ అయితే వచ్చేసింది. ఈ మాన్యువల్‌లో క్లియర్‌గా మనం ఎలా బ్లెండ్ చేసుకోవాలి ఏంటి మొత్తం ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చేశారు. మనకి ఈ న్యూట్రిప్రో బ్లెండర్‌లో ఏమేమి వచ్చేసాయో ఒకసారి చూసేద్దాం. నేను చాలా రోజుల నుంచి బ్లెండర్ అయితే తీసుకుందాం అనుకుంటున్నా. అండ్ ఫైనల్లీ ఇది చూడగానే చాలా హ్యాపీనెస్ అయితే వచ్చేసింది. మెయిన్ ఈ బ్లెండర్ స్మూతీస్‌కి, జ్యూసెస్‌కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఏమేమి వచ్చాయో ఒక్కొక్కటి విడిగా చూద్దాం. ఇక్కడ చూసారా చిన్ని జార్ అన్నమాట. ఎంత క్యూట్‌గా చాలా బావుంది. ఈ జార్ కెపాసిటీ వచ్చేసరికి 300 ఎంఎల్ అయితే వచ్చింది. చాలా క్యూట్‌గా ఉంది. మన కర్రీస్‌లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవడానికి, టమాటో ప్యూరీ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇదొచ్చేసరికి పెద్ద జార్ అన్నమాట. ఇది కూడా చాలా క్యూట్‌గా ఉంది. దీని కెపాసిటీ వచ్చేసరికి 500 ఎంఎల్ ఉంది. మనకి ఈ 2 జార్స్‌కి కూడా ఒకటే బ్లేడ్ అటాచ్‌మెంట్ అయితే వచ్చింది. ఇక్కడ చూసారా చిన్నగా ఒక స్టిక్కర్ అయితే అంటించారు. దాని మీద వెట్ గ్రైండర్ బ్లేడ్ అని రాసుంది. మీకు కనిపిస్తుందా? అంటే మనం దీంట్లో డ్రై ఐటెమ్స్ అయితే ఏమి గ్రైండ్ చేయకూడదు. ఓన్లీ తడిగా ఉన్న ఐటెమ్స్ మాత్రమే గ్రైండ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి మన మెయిన్ మాస్టర్ మోటార్ అయితే వచ్చేసింది. ఒక చిన్న పేపర్ మీద డ్యూ టు ఎవాపరేటింగ్ వారిష్ సమ్ బర్నింగ్ స్మెల్ కెన్ బి ఎక్స్‌పీరియన్స్‌డ్ ఇన్ ఫస్ట్ ఫ్యూ రన్స్ అని అయితే రాసుంది. అంటే ఏంటంటే మనం ఫస్ట్ ఒక ఫ్యూ డేస్ యూజ్ చేసే వరకు కొంచెం స్మెల్ అయితే వస్తుంది అని చెప్పి ఇక్కడే ముందుగానే మెన్షన్ చేశారు. బట్ నేనైతే ఆ ఎక్స్‌పీరియన్స్ ఏమి ఫేస్ చేయలేదు. చాలా బాగా యూజ్ అయింది. ఆ పేపర్ బ్యాక్ సైడ్ అయితే కొన్ని నోట్ పాయింట్స్ అయితే ఇచ్చారు. ప్లీజ్ నోట్ బిలో పాయింట్స్ బిఫోర్ యూజింగ్ దిస్ డివైస్. ఫైనల్లీ చాప్ బీట్రూట్ అండ్ క్యారెట్స్ అండ్ యాడ్ గుడ్ అమౌంట్ ఆఫ్ వాటర్ టు ఇట్ బిఫోర్ గ్రైండింగ్ అని రాసుంది. అంటే మనం బీట్రూట్, క్యారెట్ జ్యూస్ చేసుకోవాలనుకుంటే కనుక చాలా చిన్నగా చాప్ చేసుకున్న బీట్రూట్ ముక్కలు, క్యారెట్ ముక్కలు యాడ్ చేసుకోవాలి. అలాగే దానికి సరిపడగా వాటర్ కూడా యాడ్ చేసుకోండి అని చెప్పి రాసుంది. నెక్స్ట్ పీనట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ కెన్ బి గ్రైండెడ్ ఇంటూ కోర్స్ పౌడర్ బట్ నాట్ ఇంటూ పేస్ట్ ఆర్ బటర్ అని ఉంది. అంటే ఏంటంటే మనం పీనట్స్ అంటే వేరుశెనగ గుళ్ళు గానీ, లేదా డ్రై ఫ్రూట్స్ గానీ కోర్స్ పౌడర్ లాగే గ్రైండ్ చేసుకోవాలి. అంతేగాని పేస్ట్ లాగా మనం గ్రైండ్ చేయకూడదని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ డు నాట్ మైండ్స్ మీట్ ఆర్ చికెన్. డు నాట్ గ్రైండ్ జగరీ ఆర్ ఎనీ స్టిక్కీ సబ్స్టెన్స్ అని ఉంది. అంటే దీంట్లో మనం మీట్‌ని అంటే చికెన్‌ని అసలు గ్రైండ్ చేయకూడదు. ఇంకా అలాగే బెల్లం, ఇంకా అలాంటి అతుక్కునే సబ్స్టెన్స్ ఏమీ మనం గ్రైండ్ చేయకూడదని రాసిచ్చారు. నెక్స్ట్ పాయింట్ డు నాట్ గ్రైండింగ్ మోర్ దెన్ 1 మినిట్ అండ్ 1 మినిట్ బ్రేక్ ఆఫ్టర్ గ్రైండింగ్ అని ఉంది. అంటే ఏంటంటే ఈ బ్లెండర్‌లో మనం 1 మినిట్ కన్నా ఎక్కువ సేపు గ్రైండ్ చేయకూడదు. ఒకవేళ అంతకన్నా ఎక్కువ సేపు గ్రైండ్ చేయాలనుకుంటే గనక 1 మినిట్ గ్యాప్ ఇవ్వమని చెప్పి ఉంది. ఇదొచ్చేసరికి సిప్పర్ లిడ్ అన్నమాట. చాలా క్యూట్‌గా చాలా బావుంది. ఒకవేళ ఈ జార్స్‌లో మనం ఏదైనా జ్యూసెస్ గానీ, స్మూతీస్ గానీ చేసుకుంటే డైరెక్ట్‌గా ఈ లిడ్ పెట్టుకొని దీంట్లోనే తాగేయొచ్చు. ఈ సిప్పర్ లిడ్ వచ్చేసరికి మనకి 2 జార్స్‌కి కూడా పర్ఫెక్ట్‌గా ఫిట్ అవుతుంది. ఒకసారి మీరే చూసేయండి. చూసారు కదా! ఈ సిప్పర్ లిడ్ మనకి చిన్న జార్‌కి, పెద్ద జార్‌కి కూడా చాలా బాగా ఫిట్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ చిన్న లిడ్ వచ్చింది. ఈ చిన్న లిడ్ మనకి 2 జార్స్‌కి కూడా బాగా ఫిట్ అయింది. ఒకవేళ మనం ఏదైనా గ్రైండ్ చేసుకొని కొంచెం అమౌంట్ అందులో ఉండిపోతే గనక డైరెక్ట్‌గా లిడ్ పెట్టేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇది కూడా 2 జార్స్‌కి చాలా బాగా ఫిట్ అయింది అండ్ చాలా క్యూట్‌గా కూడా ఉంది. నెక్స్ట్ పవర్ కేబుల్ వచ్చేసరికి 2 పాయింట్స్ ప్లగ్ అయితే వచ్చింది. ఈ బ్లెండర్ వచ్చేసరికి మనకి 500 వాట్స్ యూనివర్సల్ మోటార్ అయితే వచ్చేసింది. అండ్ ఇంకా వారంటీ విషయానికొస్తే దీనికి మనకి 24 మంత్స్ వారంటీ అయితే ఇచ్చారు. అండ్ ఐఎస్ఐ సర్టిఫికేట్ కూడా ఉంది. ఈ న్యూట్రిపుల్ బ్లెండర్‌లో మనం మార్నింగ్ టైమ్ ఫాస్ట్‌గా మిల్క్ షేక్స్, ప్రోటీన్ షేక్స్, స్మూతీస్ చేసుకోవచ్చు. అలాగే మన తెలుగింట్లో ఎప్పుడూ ఉండే కొబ్బరి పచ్చడి, పల్లి పచ్చడి లేదా మసాలా పొడులు కూడా చాలా త్వరగా అయిపోతాయి. ఇంకో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీ. జస్ట్ వాటర్ వేసి ఒక స్పిన్ ఇస్తే చాలు నీట్‌గా అయిపోతుంది. కొత్త వస్తువు కదా అని మంచి రోజున ఆచారం ప్రకారం చిన్నగా బొట్టు పెట్టేశాను. అండ్ కొన్ని అక్షంతలు కూడా వేసుకున్నాను. మరి ఫస్ట్ టైమ్ యూజ్ చేస్తున్నాం కదా! ఏదో ఒక స్వీట్‌గా స్టార్ట్ చేద్దామని షుగర్ వేసి బ్లెండ్ చేశాను. ఇక్కడ ఫస్ట్ టైమ్ మా చిన్ని పాపతో స్టార్ట్ చేయించాను.
మా చిన్నోడైతే ఇది ఆన్ చేస్తానని చాలా ఎక్సైట్ అయిపోయాడు అండ్ చాలా క్యూరియాసిటీతో అయితే ఫస్ట్ టైం ఆన్ చేశాడు. అసలు ఎంత స్మూత్‌గా, ఎంత ఫాస్ట్‌గా పౌడర్ అయిపోయిందో చూడండి. ఆ తర్వాత కర్బూజా జ్యూస్ చేద్దామని కొన్ని కర్బూజా పీసెస్ వేసి, కొద్దిగా షుగర్ అండ్ మిల్క్ యాడ్ చేశాను. ఇప్పుడు మా పెద్ద బాబు వంతు. ఈ జ్యూస్ వాడు చేస్తానని చెప్పి చాలా ఎక్సైట్ అయ్యాడు. సో, మొత్తం అన్నీ కూడా వాడే యాడ్ చేసి జ్యూస్ అయితే చేసేస్తున్నాడు. మా చిన్నోడైతే అసలు ఊరుకుంటాడా? నేనే ఆన్ చేస్తానని చెప్పి వాడే ఆన్ చేశాడు. చూసారు కదా! ఎంత స్మూత్‌గా, ఎంత బాగా బ్లెండ్ అయిపోతుందో. మెయిన్ ఈ బ్లెండర్ వచ్చేసరికి నాకు జ్యూసెస్‌కి, స్మూతీస్‌కి చాలా బాగా యూజ్ అయింది. పిల్లలకి జ్యూస్ చేద్దాం అనుకుంటాం. కానీ అది మిక్సీ జార్ నిండా కాలిపోతూ ఉంటుంది. అందుకని మెయిన్‌గా ఈ బ్లెండర్ అయితే తీసుకున్నాను. ఇదొచ్చేసరికి మనకి జ్యూసెస్‌కి, స్మూతీస్‌కి చాలా 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 బాగా యూజ్ అవుతుంది. అండ్ చూసారా ఇక్కడైతే జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. వాడే ఓపెన్ చేసి గ్లాస్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాడు. చూసారా చాలా స్మూత్‌గా ఎక్కడ కొంచెం కూడా పీసెస్ లేకుండా చాలా బాగా బ్లెండ్ అయిపోయింది. నాకైతే ఈ బ్లెండర్ చాలా బాగా నచ్చింది. అండ్ చాలా బాగా యూజ్ అవుతుంది. మీ కిచెన్‌లో పనులన్నీ ఈజీగా చేసుకోవాలనుకుంటే మాత్రం ఇది ఒక మంచి ఆప్షన్. ఇదండి మన న్యూట్రిప్లో బ్లెండర్ అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్. మీకు కూడా ఈ బ్లెండర్ నచ్చి తీసుకోవాలనుకుంటే కనుక లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో ఏమి ప్రమోషన్ కాదండి. నేనైతే ఈ బ్లెండర్ నా కోసం నేనే తీసుకున్నాను. అండ్ నాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పి వీడియో షూట్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ బ్లెండర్ గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బై.